హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బోడ కాకరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ బోడ కాకరకాయలు తీసుకున్నాను. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక క్రష్ చేసిన గార్లిక్ వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన బోడ కాకరకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక్కసారి కలిపి ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కాస్త వేగాక పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ పులుసు మరిగాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గాక చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పులుసుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా మరిగాక 2 స్పూన్స్ నువ్వుల పౌడర్ వేసుకోవాలి. ఇది దగ్గర పడ్డాక 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. పులుసు బాగా మరిగాక కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బోడ కాకరకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.